ఇది కాకుండా ప్రధానమైన రెండో అంశం, రేపు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతూ ఉన్నాయి. మరి ప్రారంభం అవుతున్న సందర్భంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు ఆయన బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి, లేని పక్షంలో ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలి అని చెప్పి వారు డిమాండ్ చేశారు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ప్రకటన చేయలేదు? వాళ్ళ రాష్ట్రం పర్వాలా, ఆంధ్రప్రదేశ్ అన్యాయంగా విభజించబడింది. ఇప్పుడున్న ప్రభుత్వము మైనారిటీ ప్రభుత్వం, మర్చిపోబాకండి, మైనారిటీ ప్రభుత్వము. ఇంకా మ్యాజిక్ ఫిగర్కి బీజేపీకి దగ్గరగా 35-40 సీట్లు తక్కువైనాయి. మరి అలాంటి సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్కి మనమేమి గొంతమ్మ కోరికలేం కోరట్లా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం. సో ఖచ్చితంగా ప్రత్యేక హోదా అనేది మన తాలూకా ఆంధ్రప్రదేశ్ ప్రజల తాలూకా డిమాండ్. ఇప్పుడు జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో మరి చంద్రబాబు నాయుడు గారు నిన్న వెళ్ళి హోంమంత్రి అమిత్ షా గారిని కలవడం జరిగింది. కలిసినప్పుడు ప్రత్యేక హోదా ఏమన్నా డిమాండ్ చేశారా, చేయాల్సిన అవసరం లేదా అని ఇవాళ సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మీకు ఒకటే సింపుల్ సామెత చెప్తానండి, పిల్లలు ముద్దుగా ఉన్నప్పుడే సంకెక్కాల. ఇప్పుడు జరుగుతున్నది మైనారిటీ ప్రభుత్వము. మరి మైనారిటీ ప్రభుత్వం జరుగుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ జరగాల్సిన న్యాయం గురించి గొంతెత్తి మాట్లాడరండి, గొంతెత్తి మాట్లాడరా? బీజేపీని డిమాండ్ చేయరా? ఇప్పుడు తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ ఎంపీల మద్దతుతోనే కదా కేంద్ర ప్రభుత్వం ఇవాళ నిలబడింది. మరి నిలబడినప్పుడు ప్రత్యేక హోదా అనేది ఆంధ్రప్రదేశ్ తాలూకా డిమాండ్ కాదా, న్యాయం కాదా? మరి ఎందుకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు డిమాండ్ చేయట్లేదు అని ప్రశ్నిస్తూ ఉన్నాం. గతంలో అబ్సల్యూట్ గవర్నమెంట్ అండి, మనం ఎన్నిసార్లు ప్రశ్నించినా వాళ్ళకి రాజకీయ నంబర్స్ ఉన్నాయి కాబట్టి జరిగిపోతూ ఉంది. ఇప్పుడు నంబర్స్ తక్కువైంది కదా, ఇప్పుడు బడ్జెట్ జరుగుతూ ఉంది కదా, ఆ బడ్జెట్ సెషన్స్లో డిమాండ్ ఎందుకు రైజ్ చేయరు, వాళ్ళ దగ్గర నుంచి హామీ ఎందుకు తీసుకోరు అని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నాం. దానిపైన సమాధానం చెప్పరు. ఇది ఖచ్చితంగా నేను ఒకటే అంశం చెప్తున్నానండి, బీజేపీ నెమ్మదిగా చిన్న చితకా పార్టీల ఎంపీలందరినీ కూడా లాక్కుంటూ ఉంది. వాళ్ళు మెజారిటీ పెంచుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి ఈ జరుగుతున్న సందర్భంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎంపీల యొక్క అవసరము కేంద్ర ప్రభుత్వం నిలబడడానికి ఉన్నప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం చీఫ్ చంద్రబాబు నాయుడు గారు 18 ఎంపీలు ఉన్నాయి. మరి ప్రత్యేక హోదా గురించి ఎందుకు మీరు డిమాండ్ చేయట్లేదు? ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఇచ్చేటట్టయితే మా పార్టీ ఎంపీల యొక్క మద్దతు కూడా ఉంటుంది కదా, ఎందుకు చేయట్లేదని ప్రశ్నిస్తూ ఉన్నాం. దీనిపైన ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీనిపైన పునరాలోచన చేసి ఖచ్చితంగా రేపు జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో దీన్ని తీర్మానం చేసి, మీరు ఎలాగ అసెంబ్లీలో పెడుతున్నారు కదా 22వ తారీఖు నుంచో, అసెంబ్లీలో తీర్మానం చేయండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలి అని తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించండి. పంపిస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ మనము అమ్మ అడగకుండా ఉంటే అన్నం ఎందుకు పెడుతుంది? అడగాలి కదా, అమ్మని అడగాలి కదా. ఏమంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగింది, మీరు ఇవ్వాల్సిందే అని చెప్పేసి డిమాండ్ చేయాలి కదా, ఎందుకు చేయట్లేదు? దీనిపైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. ఇప్పుడు మీరు అడగచ్చు, మా తాలూకా ప్రభుత్వం ఉన్నప్పుడు మీరెందుకు తేలేకపోయారని. నేను చెప్తా ఉన్నా, అప్పుడు అబ్సల్యూట్ గవర్నమెంట్, బీజేపీకి 303 ఎంపీలు ఉన్నారు, ఇప్పుడు 240 ఎంపీలు మట్టుకే ఉన్నాయి బీజేపీకి. మరి ఆ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఎంపీల యొక్క మద్దతుతోనే ఇవాళ గవర్నమెంట్ నిలబడింది. మరి నిలబడినప్పుడు ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయాల్సింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతా ఉన్నా. దీనిపైన తక్షణమే
వాళ్ళు పునరాలోచన చేసుకుని ముందరకు రావాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ, మరి దీనిపైన కూడా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అన్యాయాల గురించి ఒక మాజీ పార్లమెంట్ సభ్యుడిగా మా తాలూకా ఎంపీలందరూ కూడా ఎవరైతే ఉన్నారో రాజ్యసభలోనూ లోక్సభలోనూ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న హత్య రాజకీయాల గురించి పార్లమెంట్లో లేవనెత్తుతాం. దేశాన్ని తెలియపరిచే విధంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అన్యాయాల గురించి తెలియపరిచే విధంగా ఖచ్చితంగా పార్లమెంట్లో గొంతెత్తి మాట్లాడతామని కూడా ఈ సందర్భంగా చెప్తూ ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల్ని కాపాడాల్సిన బాధ్యత మరి ముఖ్యమంత్రి పైన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ తక్షణమే స్పందించి దీన్ని ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టే విధంగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తాం.